వెంకటేశ్వర మీ ఊళ్ళో లేడా? అందరూ తిరుపతి వెళ్ళాలి. ఎక్కడో ఏదో ఉంది అని అజ్ఞానాన్ని విడిచిపెట్టగలగాలి. మన దగ్గర కూడా మన గుండెల్లో ఉన్న శక్తి ఇంకెక్కడా లేదు. అమ్మవారు మనం ఎలా పరీక్షిస్తుంది అంటే, మనం అంతటా వెతుకుతామని ఆవిడకి తెలుసు, మన గుండెల్లో వెతకం, అందుకని అక్కడే ఉంటుంది. శ్రీహరిని ఎక్కడ కనపట్టలేదు అంటే హిరణ్యకశ్యపుడు వెతుకుతూ ఉంటే శ్రీహరి దగ్గర వైకుంఠంలోకి వెళ్ళి ఇప్పుడు నారదుడు అన్నట్ట, వాడికి కనపడకుండా ఎలా దాక్కుంటున్నావయ్యా, నాకు కనపడుతున్నావు కదా అన్నట్ట. నాకు తెలుసు వాడికి కనపడకుండా ఎలా దాక్కోవాలన్నట్టు. ఏమిటంటే వాడి గుండెల్లోనే దాక్కున్నాను, అక్కడ వాడు వెతకడ కదా అన్నట్టు. ఏదైనా గొప్ప వస్తువు అనుకోండి, అది ఎవరో కొట్టేస్తారనే అనుమానం ఉందనుకోండి, పోకుండా ఉండాలంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఓ చోట పెట్టారు, గొడవ లేదు. వాడు మొత్తం అంతా మన ఇంటో వెతుకుతాడు కానీ వాళ్ళ ఇంటో వెతకడం. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికే మళ్ళీ కాపుదేగడానికి వెళ్ళి మన వస్తువు మనం తెచ్చుకున్నాం. అలాగే విష్ణుమూర్తి చేసిన పని ఏమిటంటే, హిరణ్యకశ్యపుడు గుండెల్లో ఉన్నట్ట, వాడి గుండెల్లో వాడు వెతకడు. మనకి భాగవతం అని చూస్తున్న సారాంశం అది. భగవంతుడు మన హృదయంలో మనం వెతకం. తిరుపతిలో వెతుకుతాం, శ్రీశైలంలో వెతుకుతాం, కాశీలో వెతుకుతాం. మన గుండెల్లోనే మనం చూద్దామని ఆలోచన చేసుకోం. అరగంట కూడా జపం చేయడానికి మనకు ఖాళీ ఉండదు, అదే చేసుకో.